బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాసేపట్లో ఏపీలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం కాబోతుంది. ఇంటింటికి ఉచితంగా స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేస్తారు. ఉదయం 10 గంటలకు విజయవాడ తూర్పు నియోజకవర్గంలో, మధ్యాహ్నం 12 గంటలకు పెనమలూరు నియోజకవర్గంలో పంపిణీ మంత్రి నాదెండ్ల మనోహర్ రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నారు. రేషన్ షాపుల దగ్గర లబ్ధిదారులకు స్మార్ట్ కార్డులు ఇవ్వనున్నారు. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి, చెప్పండి, ఈ రోజు స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ జరగబోతుంది. దానికి సంబంధించి షెడ్యూల్ ఏ విధంగా ఉంది? ఏపీ కూటమి ప్రభుత్వంలో ఒక కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో రేషన్ కార్డులను ఆధునికంగా మార్చి వాటి స్థానంలో స్మార్ట్ రేషన్ కార్డులను అందించేందుకు చర్యలను ప్రారంభించింది. ఇవాళ నుంచి ఈ రేషన్ కార్డుకి సంబంధించినటువంటి పంపిణీ కార్యక్రమం అనేది మొదలవుతుంది. దీనికి సంబంధించి విజయవాడలోని వరలక్ష్మి నగర్ లో మొదటి విడత ఉదయం 11 గంటలకి మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు కృష్ణా జిల్లా కంకిపాడులోను అలాగే పెనమలూరు నియోజకవర్గాల్లో స్మార్ట్ రైస్ కార్డుల పంపిణీ అయితే చేపడుతుంది. మొత్తంగా 4 విడతల్లో రాష్ట్ర వ్యాప్తంగా 1,45,00,000 మందికి స్మార్ట్ రైస్ కార్డ్స్ అందించబోతూ ఉన్నారు. నేటి నుంచి 9 జిల్లాల్లో మొదటి విడతగా ఈ స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ అనేది చేపట్టబోతూ ఉన్నారు. మొత్తంగా ఏదైతే ఈ స్మార్ట్ రేషన్ కార్డులకి సంబంధించి మొత్తం 9 జిల్లాలు విజయనగరం, విశాఖపట్నం, ఎన్టీఆర్ జిల్లా, తిరుపతి, నెల్లూరు, శ్రీకాకుళం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలలో ఈ మొదటి విడత స్మార్ట్ కార్డుల పంపిణీ అనేది జరుగుతుంది. ఈ నెల 30వ తేదీ నుంచి మరొక 4 జిల్లాల్లో ఈ స్మార్ట్ కార్డుల పంపిణీ అనేది ప్రారంభిస్తారు. ఇక 3వ విడత వచ్చే నెల 4 నుంచి 5 జిల్లాల్లో పంపిణీ కార్యక్రమం చేపట్టబోతున్నారు. 4వ విడతగా వచ్చే నెల 15 నుంచి 8 జిల్లాల్లో ఈ కార్యక్రమం చేపట్టబోతున్నారు. గ్రామ వార్డు సచివాలయాల ద్వారా ఈ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఈ నేపథ్యంలో స్మార్ట్ కార్డుల పంపిణీకి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 9 జిల్లాలలో ఈ రోజు స్మార్ట్ రైస్ కార్డుల పంపిణీ ప్రారంభం అనేది చేపట్టబోతున్నారు. సుధా. రైట్ కాంతి, థ్యాంక్ యూ.